హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రేమతో ప్రియా ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లోలా అరుస్తూనే ఉంటుంది నేను వ్లాగ్ తీసినప్పుడల్లా, ఇప్పుడనే కాదు రోజు అంతే. సో అందరూ ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. సో రెడీ అయ్యాను. ఏంటి అని చూస్తున్నారా? ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యి వస్తున్నానండి. సో ఆడవాళ్ళకి రెడీ అయితే మిగతా అంటే రెడీ అయినప్పుడు ఏమేమి పనులు చేసుకుంటారో అవన్నీ పనులు చేసుకుంటాం కాబట్టి సో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఎందుకు వ్లాగ్ తీస్తున్నానో. ఆబ్వియస్గా రెడీ అయి ఉన్నాను కాబట్టి సో వ్లాగ్ కూడా కంప్లీట్ అవుతుందని వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే కొత్తగా అయితే చెప్పక్కర్లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే చెప్తున్నాను. నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను, దాని పేరు పిఎస్ ఫ్యాషన్స్ అనమాట. ఎవరైనా మన పేజ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో పేజ్ని ఫాలో అవ్వండి, అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట మన ఛానల్ని కూడా. ఎందుకంటే మనమైతే గివ్ అవే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ప్రతి ఒక్క 10 డేస్కి గివ్ అవే అనేది మన పేజ్లో వస్తుందన్నమాట, ఇస్తున్నాము మేము అలాగా మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ. సో మీకు గివ్ అవే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గివ్ అవేలో ఇంకా ఈ ఒక్క గివ్ అవేతో అయిపోదండి, ప్రతి ఒక్క 10 డేస్కి మనం గివ్ అవే అయితే ఇస్తున్నాం అనమాట. సో ఆ ఆఫర్ని ఎవరు మిస్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరికైనా ఆఫర్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేసరికి ఇవాళ కొన్ని కలెక్షన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను, అలాగే గివ్ అవే ప్రాసెస్ చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొన్ని నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో అందుకనే ఈ వ్లాగ్ అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నేను గివ్ అవే అనేది పెట్టానండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను అనమాట. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక 10 డేస్ ఈ గివ్ అవే ఆఫర్ అనేది రన్ అవుతుందండి అని ఒక పట్టు శారీని వీడియో తీసి మెన్షన్ చేశాను అనమాట, కింద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ. సో ఫస్ట్ రూల్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను, నా పేజ్ని ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి నేను ఏ వీడియో అయితే పెట్టానో ఆ వీడియోని సేవ్ చేసుకొని ఇంకా మీ స్టోరీలో పెట్టమని చెప్పాను. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి 10 మెంబర్స్కి షేర్ చేయమని చెప్పాను, ఆ వీడియోని ఆ రీల్ని 10 మెంబర్స్కి షేర్ చేయమని చెప్పాను. సో అవన్నమాట రూల్స్. అండ్ స్టోరీ చాలామంది పెడుతున్నారు కానీ నా పేరు మెన్షన్ చేయట్లేదు అనమాట. అండ్ ఆల్సో ఇంకా చాలామంది స్టోరీ పెడుతున్నా నా పేరు మెన్షన్ చేయట్లేదు. అండ్ చాలామంది స్టోరీ పెట్టకుండానే నేను ఆల్రెడీ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతున్నాను, మీరు చూస్తున్నారా అని చెప్పి పెడుతున్నారనమాట. జెన్యూన్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తేనే గివ్ అవే అయితే గిఫ్ట్గా వస్తుందండి మీకు. చాలామంది జెన్యూన్గా చేస్తున్నారనమాట, చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాగా మేము ఆల్రెడీ మెన్షన్ చేసాము, ఇట్లా చేసాము అని చెప్పి చెప్తున్నారనమాట. చేయకుండా అయితే చెప్పొద్దండి. అండ్ మెన్షన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మెన్షన్ చేసి అన్నీ కరెక్ట్గా పాటించే వాళ్ళు మళ్ళీ నాకు అది స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయక్కర్లేదండి. ఎందుకంటే మా టీం మిమ్మల్ని రోజు చూస్తుంది అన్నమాట. ఎవరెవరైతే కరెక్ట్గా స్టెప్స్ అనేవి ఫాలో అవుతుందో, పిఎస్ ఫ్యాషన్స్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు కదా, టీం అంటే ఎన్నో పెద్ద ఇది అనుకోవద్దు. మా హస్బెండ్ ఇట్లాగా ఇంకా కొంతమంది ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళందరూ చూసుకుంటారనమాట. సో అలాగా మీరు ప్రతిదీ షేర్ చేయక్కర్లేదు, ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టట్లేదు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ టైంకి నా రీల్ స్టోరీలో పెడుతున్నారు, స్టోరీ ప్రతిదీ ఏం చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు అనమాట. సో దాని గురించి ఎవరు ఏం వర్రీ అవ్వద్దు, అన్నీ నేను చూస్తున్నాను. అండ్ నా స్టోరీ పెట్టినప్పుడు నా పేజ్ని మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను కదా, పీకల దాకా మెక్కేసి వచ్చాను అనమాట. సో అందుకనే అలాగ వస్తున్నాయి. లోలా స్నో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అసలు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. లోలా చాలా కోపంగా ఉంది, మరి స్నోతో ఎందుకు గొడవ పడుతున్నాడో తెలియదు. మార్నింగ్ నుంచి ఒకటే అల్లరి ఇద్దరు. అండ్ నేను అలా భరిస్తున్నాను అనమాట. నేను లోలా దగ్గరికి కూడా వెళ్ళలేదు ఇంకా, అది చాలా కోపంగా ఉంది ఈరోజు. మరి ఏమైందో ఏమో తెలీదు. అండ్
మిగిలిన విషయానికి వస్తే అండ్ ఇంకొక 4 డేస్ టు గో అనుకుంటా. 7, 8, 9, 10 ఇయర్స్ ఇంకా 4 డేస్ ఉన్నాయన్నమాట గివ్ అవేని అనౌన్స్ చేయడానికి. సో నేను అనౌన్స్ చేసే ముందు పర్టికులర్గా ఇంకొక టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. అనౌన్స్ చేసే ముందు మాకు గివ్ అవే రాలేదు, మేము అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యాము అని దయచేసి ఎవ్వరు బాధపడద్దండి. మీరు బాధపడితే నేను బాధపడతాను. ఎందుకంటే ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసాము. అంత కాస్ట్లీ శారీ అది కూడా 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసాము. 3 మెంబర్స్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే నేను రీల్ని షేర్ చేయగానే షేర్ చేసినా చేయకపోయినా, ఈరోజు నేను రీల్ షేర్ చేసినా చేయకపోయినా కొంతమంది ఉన్నారు మార్నింగ్ నా ఏదైతే నేను గివ్ అవే శారీ రీల్ ఉందో ఆ రీల్ని స్టోరీస్లో మెన్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైతే టైం టు టైం చేస్తున్నారో వాళ్ళల్లో 3ని సెలెక్ట్ చేస్తానండి. సో మిగతా వాళ్ళంతా ఫీల్ అవ్వకూడదు. మీరు ఫీల్ అయితే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది మటుకు. అండ్ మీరు ఫీల్ అయ్యి నేను ఫీల్ అయ్యేటట్టు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 డేస్కి ఇది అయిపోయింది అనుకోండి. గివ్ అవే నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ మెన్షన్ చేశాను హాఫ్ శారీ గివ్ అవే ఇస్తాను అని చెప్పని. నెక్స్ట్ అది ఇంకొక 10 డేస్ రీల్ అది కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అది అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్, అది అయిపోయింది అనుకోండి ఇంకొక ప్రోడక్ట్, అలా గివ్ అవేస్ ఇస్తూనే ఉంటామండి. మీరు అసలు ఏం బాధపడొద్దు, మాకు రాలేదు అని బాధపడొద్దు. ఎందుకంటే మన పేజ్ ఇంతటితో గివ్ అవే ఇచ్చేది అయిపోయేది కాదండి. ప్రతి ఒక్క 10 డేస్కి మేమైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇన్ని వందల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు మెసేజ్ చేసేవాళ్ళు, కొన్ని వందల మంది ఉన్నారు ఫాలో అయ్యేవాళ్ళు. మాకు కష్టంగానే ఉంటుంది సెలెక్ట్ చేయడానికి కూడా. దీన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎవరు మాకు గివ్ అవే రాలేదని బాధపడొద్దండి, దయచేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ గివ్ అవేకి మళ్ళీ అంటే ఎక్కువ ఎవరైతే చేస్తున్నారో మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. అలా నెక్స్ట్ గివ్ అవేకి అలాగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయకుండా నేను ఉండనండి. మీ ఎఫర్ట్స్ అన్నీ నేను చూస్తున్నాను. అలాగే మా ఎఫర్ట్స్ చూడండి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మీలాగా చాలామంది నా ఎఫర్ట్స్ చూడండి అని చాలామంది కంటిన్యూస్గా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క నేను ఇటు ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే వాళ్ళవి ఆర్డర్స్ చూడాలా, లేకపోతే ఇటు చూడాలా చెప్పండి. నాకు ఒక కొడుకున్నాడు, నేను ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, అలాగే ఈ బిజినెస్ని రన్ చేయాలి, ఎలాగోలా కష్టపడి రన్ చేయాలి. ఇట్లాగా మెసేజ్ చేస్తున్నారు. మీరు పెట్టే ఎఫర్ట్స్ నేను చూస్తున్నాను, చూడట్లేదని మటుకు అసలు అనుకోవద్దు. మీరు మెన్షన్ చేస్తే డైరెక్ట్గా నాకు వస్తుంది కదండి, నా పేరు మెన్షన్ చేస్తే నాకు వస్తుంది కదా డైరెక్ట్గా. నన్ను మెన్షన్ చేశారు, నా పేజ్ని మెన్షన్ చేశారు అని అవన్నీ మా టీం చూస్తారు, నేను చూస్తాను. సో ఎవరు బాధపడద్దు. అండ్ అది నేను చెప్పాలనుకుంటున్నాను. గివ్ అవే నాకు రాలేదు అని స్పోర్టివ్గా తీసుకోకుండా ఉండొద్దు. అలాగే అగ్రెసివ్నెస్ కూడా వద్దనమాట. ఎందుకంటే నేను చాలా స్పోర్టివ్గా తీసుకొని ఈ గివ్ అవేని అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకే వచ్చింది ఈ ఐడియా. అండ్ ఫస్ట్ నేను చెప్తే మా హస్బెండ్కి ఐడియా నచ్చలేదన్నమాట. సో కానీ నేను ఇట్లా పెట్టాలనుకుంటున్నాను గివ్ అవే అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండాలి మీతోటి. మీరు నన్ను ఫాలో చేసి నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మీకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి అన్న ఒక ఆశతోటి నేను అవి స్టార్ట్ చేశాను అనమాట. ప్రతి ఒక్క 10 డేస్కి గివ్ అవే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అది మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ ప్రోడక్ట్స్ ఒక 4-5 అలా చూపిస్తాను, వీడియో బోర్ కొట్టకుండా. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మన బడ్జెట్ రేంజ్లో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ ఫ్యాషన్స్. సో పిఎస్ ఫ్యాషన్స్లో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ మన పేజ్లో చూసే ఉంటారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే చెప్తున్నాను అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ బుట్టలు చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అండ్ బ్రైడల్ లుకింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇయర్ రింగ్ అయితే మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు, ఒక టెంపుల్ మోడల్లో వస్తుంది అనమాట ఇది. సో ఇది ఒక ఇయర్ రింగ్, ఇందులో గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మన దగ్గర కొత్తగా లాంచ్ అయిన చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కెంపులు మోడల్లో, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. చాంద్బాలి అసలు ఎప్పుడు బోర్ కొట్టదు ఎవరికి. సో చాంద్బాలి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట కొత్త స్టాక్లో. అండ్ ఇంకా
ఇంకా ఏమి రీస్టాక్ అయ్యాయంటే ఓకే సరే ఇది అది చూపిద్దాం అనుకున్నాను కానీ కనిపించలేదు. అవి కనిపించలేదు. డైమండ్ రిప్లికా చేంజబుల్ ఇయర్ రింగ్స్ రీస్టాక్ అయ్యాయండి. ఎవరికైనా ఐడియా ఉంది, మేము వాటి కోసం చూసాము అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను. సో అవి రీస్టాక్ అయితే వచ్చాయన్నమాట. సో నాకు కనిపించలేదు ప్రస్తుతానికి. అండ్ అవి రీస్టాక్ అయ్యాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఓకే చేంజబుల్ ఇయర్ రింగ్స్ అయితే దొరికాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి డైమండ్ రిప్లికా చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అసలు కలర్ పోనే పోదు. అండ్ ఒరిజినల్ డైమండ్స్కి ఎలాగో స్క్రూ ప్యాటర్న్ వస్తుందో అలాగే వస్తుంది. చిన్న ఫ్లవర్ మోడల్ వచ్చి ఉందండి, చాలా చిన్న స్టడ్. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ బాగా సెట్ అవుతాయి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇందులో కలర్స్ వచ్చేసరికి పర్పుల్, గ్రీన్, వైట్, పింక్ వచ్చిందనమాట. వైట్ కూడా వచ్చింది కానీ ఇందులో చూపిస్తాను నేను ఒకసారి. ఇందులో వైట్ కూడా వచ్చిందండి, నేను మిస్ అయితే ఎక్కడన్నా చూస్తాను. సో కలర్స్ అయితే ఇలా ఉంది, క్వాలిటీ అయితే ఇలా ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి కింద మెన్షన్ చేయండి. లేదంటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్స్లో కూడా నా నెంబర్ మెన్షన్ చేసి ఉంటానన్నమాట. షార్ట్ వీడియోస్లో అక్కడన్నా నెంబర్ చూసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక కెంపులు చాంద్బాలి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా కొంచెం చాంద్బాలి ఇయర్ రింగ్స్ లాగే ఉంటాయి. సో ఇవి ఒక మోడల్ అనమాట చాంద్బాలి ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. కెంపుల్ చాలా బాగున్నాయి అన్నమాట. కెంపుల్తో ఏ ప్రోడక్ట్ చేసినా కానీ అది హైలైట్ అవుతుంది. అలాగే ఫటాఫటా సేల్ అయిపోతాయి అన్నమాట. అవి కూడా నాకు చాలా బాగా ఇష్టం అవి కూడా. అండ్ ఇంకొకటి ఇన్విజిబుల్ చైన్స్ అయితే కొత్తవి లాంచ్ చేసాము. కొత్త ప్రోడక్ట్, కొత్త ప్యాటర్న్ లాంచ్ చేసాము. ఇంతకుముందు సింపుల్గా తెప్పించే వాళ్ళం. ఇప్పుడు కొంచెం హెవీగా తెప్పించాను అనమాట. నెక్లెస్ మోడల్ లాగా తెప్పించాను అనమాట, నెక్ సెట్ లాగా. సో స్టోన్ క్వాలిటీ కూడా అంత ప్రీమియంగా ఉంది, పెట్టుకుంటే అలా ఉంటుంది. అండ్ ఇది స్టోన్ క్వాలిటీ. సో ఓకే సో ఇలా ఉంటుంది. ఇందులో 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది కూడా. అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి పింక్ ఒకటి అవైలబుల్ ఉంది, అలాగే సీ గ్రీన్ ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి కూడా ఇంకో కొత్త ప్యాటర్న్ కూడా వచ్చింది. ఇది పర్ల్ మోడల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా మన బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది అనమాట. చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంకొక సెట్ కూడా చూపించాను. నా రీల్స్ నెక్స్ట్ రీల్స్ వచ్చేవి అన్ని ప్రోడక్ట్స్ బయటే ఉన్నాయి కాబట్టి అవే చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ ఇంకొక సెట్ కూడా మన దగ్గర కొత్తగా లాంచ్ అయింది. ఇది కూడా చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది, డైమండ్ రిప్లికా. అండ్ ఇది సీజెడ్ స్టోన్స్ అయినా కానీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఫుల్ గోల్డ్ పాలిష్ వచ్చిందనమాట. సో మీ దగ్గర నుంచి అయితే చూడొచ్చు గోల్డ్ పాలిష్ ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందో కూడా మీ దగ్గర నుంచి అయితే ఈజీగా చూడొచ్చు. సో ఇలా ఉంది సెట్ అయితే. అండ్ దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాంద్బాలి టైప్ వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్ కిందంతా బీడ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చి, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ ప్యాటర్న్ ఇచ్చారు. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి.
అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి డైమండ్ రిప్లికాలో ఒరిజినల్ డైమండ్ సెట్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇది కూడా ఇది చాలా చాలా ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ ఉంది. చూసారా ఫినిషింగ్ అయితే అసలు సూపర్బ్ అండి. అసలు ఇంత ఫినిషింగ్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. అంత ప్రీమియం క్వాలిటీ ఉంది అసలు. అండ్ సో ఇదన్నమాట ప్రోడక్ట్. దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ సెట్. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే నా నెంబర్ తెలుస్తుంది. లేదు అనుకుంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అనుకుంటే నా షార్ట్స్లో నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటాను. ఆర్ఎల్స్ నేను ఈ వీడియో మీద నా నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను గివ్ అవేకి సంబంధించిన కొన్ని టాపిక్స్ చెప్పాను, అలాగే కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 3 డేస్లో మళ్ళీ ఇంకొక గివ్ అవే అనౌన్స్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్ చూడలేదో 3 డేస్ తర్వాత మళ్ళీ నా ఛానల్లో నేనే పోస్ట్ చేస్తానండి వ్లాగ్. ఆ ప్రోడక్ట్కి సంబంధించింది హాఫ్ శారీస్ అనమాట. హాఫ్ శారీ కలంకారీ హాఫ్ శారీ చాలా అంటే చాలా బాగుంది ఆ హాఫ్ శారీ. అది కూడా 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఇస్తామన్నమాట. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి గివ్ అవేస్లో గిఫ్ట్స్ మీరు ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.